దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో 120వ కీర్తన 120వ కీర్తన మొదటి వచనము మనం చదువుకుందాము. 120వ కీర్తన మొదటి వచనము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నాకు ఉత్తరమిచ్చెను. అలాగే 18వ కీర్తన 6వ వచనము. 18వ కీర్తన 6వ వచనము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసితిని. అలాగే సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 7వ వచనము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవుని ప్రార్థన చేసితిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన చెవులలో చొచ్చెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. పుసులూరులో మీరు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘమును బట్టి, సంఘములో జరిగిస్తున్న పరిచర్యను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. సంఘమును ప్రేమించి కాపాడి భద్రపరిచి నేటి వరకు మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. స్థానిక సంఘములోని ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, బలపరచండి, మీలో స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. స్థానిక సంఘము నైనా ఈ దినము ఉదయకాలము ప్రత్యేకమైన కూడిక ఏర్పాటు చేసుకొని ఉండగా, ఈ కూడికలో మీరు మాకిచ్చిన భాగ్యమును బట్టి స్తోత్రములు. మీ వాక్యమును చదువుకొని ఉండగా మీరు మాతో మాట్లాడమని, మమ్మను మీరు దర్శించమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము ఈ ఉదయకాలము దేవుని గ్రంథములో నుండి 3 లేఖన భాగాలు మనం చదువుకున్నాము. 120వ కీర్తన మొదటి వచనము, 18వ కీర్తన 6వ వచనము, సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనము మనం చదువుకున్నాము. ఈ 3 సందర్భాలలో, ఈ 3 లేఖన భాగాలలో
ఒక మాట మనం గమనిస్తున్నాము. ఏమిటి అంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని. నా శ్రమలో యెహోవాకు మొరపెట్టితిని. నా శ్రమలో నా దేవునికి ప్రార్థన చేసితిని. నా ప్రార్థన ఆయన ఆలకించి ఉన్నాడు. ఈ ఉదయకాలము మన మనస్సులో ఉంచుకోవలసిన ఒక మాట ఏమిటి అంటే, శ్రమలు. నా శ్రమలో నా దేవునికి నేను మొరపెట్టితిని. శ్రమలు అనేవి ప్రతి మనుషునికి వస్తాయి. శ్రమలు అనేవి ప్రతి కుటుంబములో ఉంటాయి. శ్రమలు అనేవి ప్రతి విభాగాలలో ఉంటాయి. అయితే శ్రమలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మనము వెంటనే మన తోటి వ్యక్తుల యొద్దకు పరిగెత్తుకొని వెళ్ళి వారికి మన సమస్యలు, మన కష్టాలు, మన బాధలు, మన ఇరుకులు, మన ఇబ్బందులు మనము వారితో పంచుకుంటాము. వారేం చేస్తారు? వారు విని మనసులో సంతోషపడి దానిని మరలా వేరే వారికి ఫార్వర్డ్ చేస్తారు. కానీ భక్తుడు చేసిన పని ఏమిటి అంటే, నా శ్రమలో నేను నా దేవునికి ప్రార్థన చేసితిని. శ్రమలు మనం ఆలోచన చేసినప్పుడు, శ్రమలలో మనకు మోడలుగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారు అంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు ఆయన శ్రమలు పొందెను కదా. యేసుక్రీస్తు ప్రభు పరలోకములో ఉన్నవాడు, మహిమలో ఉన్నవాడు, ఉన్నతమైన స్థలములో ఉన్నవాడు, నిరంతరము ఆరాధించబడుచున్న ఆ ప్రియ ప్రభు పరలోకము నుండి భూలోకానికి మానవుడుగా ఎందుకు ప్రత్యక్షపరచబడెను అంటే, నశించిన వారి కొరకు కదా. నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా లోకములోనికి వచ్చెను. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా లోకములోనికి వచ్చెను. దేవుడే మానవుడిగా లోకములోనికి వచ్చెను. ఆయనకు ఒక శరీరము అమర్చబడెను. ఆయన మనిషిని పోలికగా పుట్టెను. దాసుని స్వరూపము ధరించుకొనెను. ఆయన శరీరమును కలిగి ఈ లోకములో ఆయన 33.5 సంవత్సరాలు యోగ్యుడుగా జీవించాడు.
3.5 సంవత్సరముల సేవా పరిచర్యలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు తన జీవితమందు అనేకమైన శ్రమలు ఎదుర్కొన్నాడు. ఆయన కలువరి సిలువకు వెళ్ళకముందు యేసు క్రీస్తు ప్రభువును పలు స్థలాలలో పలుమార్లు పలు రకములైన వ్యక్తులు దూషించారు, హేళన చేశారు, అవమానపరిచారు, నానా రకాలుగా మాట్లాడి ఉన్నారు. కానీ యేసు క్రీస్తు ప్రభువు యొక్క గురి ఏమిటి అంటే ఆ తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుట కొరకై ఈ లోకానికి వచ్చెను. అమ్మా, అయ్యా, యేసు క్రీస్తు ప్రభు నీ పాపములు పరిహరించుట కొరకై, నిన్ను పరిశుద్ధునిగా చేయుట కొరకై, నిన్ను నీతిమంతునిగా తీర్చుట కొరకై, నీకు పరలోక రాజ్యమును ఇచ్చుట కొరకై, నీవు కోల్పోయిన మహిమను తిరిగి నీకిచ్చుట కొరకై ఆయన నీ స్థానములో నిలిచి ఆయన నీ కొరకు అనేకమైన శ్రమలు భరించెను. దేవుని గ్రంథములో వ్రాయబడి ఉంది, కొట్టువారికి వీపును అప్పగించాడు, ఉమ్మివేయి వారికి అవమానపరచువారికి తన ముఖమును దాచుకొనలేదు. ఆయన తన ముఖమును చెక్కుముకి రాతి వలె చేసుకొనెను. పరలోకమందున్న తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు శరీరము మీద మన పాపములకు రావలసిన శిక్షను మోపినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన తన శరీరమందు మన శిక్షను భరించెను. అందులో శ్రమలు ఉన్నాయి, అందులో నిందలు ఉన్నాయి, అందులో అవమానము ఉంది, అందులో తృణీకారము ఉంది. వాటన్నిటినీ యేసు క్రీస్తు ప్రభు నీ కొరకై ఆ కలువరి సిలువలో భరించి తన ప్రాణము నీ కొరకై పెట్టి ఆయన మరణించి మరణమును జయించి మృతులలో నుండి లేపబడెను. అయితే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన నిత్య జీవమును ఇచ్చుచున్నాడు. యేసు క్రీస్తు రక్తములో తమ పాపములు కడుగుకున్న వారికి ఆయన పరిశుద్ధతను ఇచ్చుచున్నాడు. యేసు క్రీస్తు ప్రభువును హృదయములో రక్షకునిగా ప్రభువుగా చేర్చుకున్న వారికి ఆయన ఆనందమును ఇచ్చుచున్నాడు, సంతోషమును ఇచ్చుచున్నాడు, పరలోక స్వాస్థ్యమునకు పాత్రునాలిగా చేయుచున్నాడు. ఇంకా రక్షణ లేని స్థితిలో ఉన్నావా? మారు మనసు లేని స్థితిలో ఉన్నావా? దినములు దాటిపోవచ్చుండగా రక్షణ లేని స్థితిలో ఉంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. అయితే రక్షించబడిన మనము, విమోచించబడిన మనము, పరిశుద్ధులుగా చేయబడిన మనము, నీతిమంతులుగా తీర్చబడిన మనము, సంఘములో చేర్చబడిన మనము, ప్రభువును ఆరాధిస్తున్న మనము మన జీవితములో మన ప్రభు చూపిన ఆ అడుగు జాడలలో శ్రమలు మనం ఎదుర్కొనవలసిన అవసరత ఉంది. రక్షించబడిన ప్రతి ఒక్కొక్కరికి కూడా తప్పక శ్రమలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, బాధలు ఉంటాయి.
కొంతమంది ఏమంటారు అంటే, నాకు ఏ కష్టము లేదు, నాకు ఏ బాధ లేదు, నాకు ఏ సమస్య లేదు, నాకు అన్ని సమృద్ధిగా ఉన్నవి, నేను బాగున్నాను, మా కుటుంబము సంతోషముగా ఉంది, మా కుటుంబము క్షేమముగా ఉంది అని అనుకునేవారు వారు ఆలోచించుకోవాలి. వారి విశ్వాసమును పరీక్షించుకోవాలి. రక్షణ లేనివారు, మారు మనసు లేనివారు, క్రీస్తు రక్తములో కడుగబడని వారు, క్రీస్తు ప్రభు చేతికి అప్పగించబడని వారు లోకములో సంతోషముగా ఉన్నారు అంటే వారు ఆలోచించుకోవాలి, వారి విశ్వాసము పరీక్షించుకోవాలి. శ్రమలు మనకు అవసరమే ప్రియులారా. మనము శ్రమలలో ఉన్నప్పుడు, మనము బాధలలో ఉన్నప్పుడు, మనము సమస్యలలో ఉన్నప్పుడు మనము ప్రభువు యొక్క కృపను ఎరుగుదుము, ప్రభువు యొక్క శక్తిని మనం ఎరుగుదుము, ప్రభువు చేయు అద్భుతమైన కార్యాలు మనము స్పష్టముగా చూడగలము. భక్తుడు ఏమంటున్నాడు అంటే, నా శ్రమలో నేను దేవునికి మొరపెట్టితిని, నా శ్రమలో నా దేవునికి నేను ప్రార్థన చేసితిని. ఒక మాట చూడండి, యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనములో, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. అమ్మా, జాగ్రత్తగా వినండి. యోనాను సముద్రములో నుండి ఎత్తివేశారు. తిమింగలము వెంటనే మింగివేసింది. ఇప్పుడు యోనా ఎక్కడ ఉన్నాడు? చేప కడుపులో ఉన్నాడు. చేప కడుపులో ఉన్నాడు. సంతోషముగా ఉన్నాడా? ఆనందముగా ఉన్నాడా? లేదే. యోనా గొప్ప ప్రమాదములో ఉన్నాడు. యోనా ఉపద్రవములో ఉన్నాడు. ఆ చేప కడుపులో ఉండగా యోనా దేవునికి మొరపెట్టాడు, దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభు పిల్లలమైన మనకు కొన్నిసార్లు కష్టాలు కానీ, శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ అవి ఉపద్రవములా ఉంటాయి. అంటే ఊపిరి పీల్చుకొనుట కూడా అవకాశము లేని క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఏం చెయ్యాలి? అటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతే మనం ఏం చేస్తాము? దేవుని వాక్యమును ప్రక్కన పెడతాము, ప్రార్థన చేయుట మానివేస్తాము, ప్రభువు సన్నిధికి వెళ్ళుట మానివేస్తాము, దేవుని మందిరము వైపు చూడము. మరి ఎవరిని ఆశ్రయిస్తాము?
ఈ సమస్యలకు పరిష్కారముగా మానవులను ఆశ్రయిస్తాము, లోకస్తులను ఆశ్రయిస్తాము, మాంత్రికులను ఆశ్రయిస్తాము, జ్యోతిష్యము చెప్పేవారిని ఆశ్రయిస్తాము. వారిని ఆశ్రయిస్తే ఇంకా పెద్ద ప్రమాదములో కూరుకొని పోయినట్టే. మరేం చెయ్యాలి? శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? ఒకటి, యోహాను సువార్త 16వ అధ్యాయము. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనములో, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ఎవరంటున్నారు ఈ మాట? యేసు ప్రభువే తన శిష్యులతో అంటున్నాడు. ఏమని? లోకములో మీకు శ్రమ కలుగును, లోకము మిమ్మును ద్వేషించును, లోకము మిమ్మును తృణీకరించును. ఎందుకంటే మీరు లోకములో నుండి ప్రత్యేకమైన వారు, మీరు నావారు, మీరు నాకు చెందినవారు. కాబట్టి లోకము మిమ్మును ద్వేషించుచున్నది, లోకము మిమ్మును తృణీకరించును, లోకములో నుండి మీకు శ్రమ కలుగును. అయినను శ్రమలలో ఎలాగుండాలి? ధైర్యముగా ఉండాలి. స్థానిక సంఘము కూడా శ్రమలలో ఉంది, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. సంఘము శ్రమలలో ఉండగా, సంఘము క్లిష్టమైన పరిస్థితులలో ఉండగా, అటువంటి సంఘమును చాలామంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ కొంతమంది ధైర్యముగా ప్రభువు కొరకు నిలిచారు. సంఘము కొరకు, పరిచర్య కొరకు, సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకై కొంతమంది పరిశుద్ధులు, పెద్దలు, యోధులు పోరాడుతూ ఉన్నారు. శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలాగుండాలి? ధైర్యముగా ఉండాలి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనములో, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదువు. దేవుని పిల్లలమైన మన కుటుంబాలలో క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు, సాతానుడు మనలను శోధిస్తూ ఉన్నప్పుడు, మనకు తెలియకుండానే, మన ప్రమేయము లేకుండానే కొన్ని క్లిష్టమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనమేమి చేయాలి? ఒకటి, ధైర్యముగా ఉండాలి. రెండవది, కృంగిపోరాదు. శ్రమలు వచ్చినప్పుడు ఏడ్చుకుంటూ, బాధపడుకుంటూ, కన్నీళ్లు విడుస్తూ, అన్నపానీయములు మానివేసి ఆ సమస్యలు తీసుకుపోయి తోటివారికి పంచుకుంటే జీవితములు నవ్వుల పాలవుతాము. శ్రమలలో మనము కృంగిపోరాదు.
కృంగిపోతే ఏమవుతాము? చేతకాని వారముగా అవుతాము. ఒకటి ధైర్యముగా ఉండాలి, రెండవది కృంగిపోరాదు. ఆదికాండము 35వ అధ్యాయములో యాకోబు యొక్క అనుభవములో ఒక మాట మనం గమనిస్తూ ఉన్నాము. ఆదికాండము 35వ అధ్యాయము 3వ వచనములో 4వ వరుస మనం చదువుకుందాము. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము, నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను. యాకోబు తన కుటుంబముతో ఏమంటున్నాడు? మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. ఎందుకు? శ్రమ దినమున నేను దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన నాకు ఉత్తరమిచ్చాడు, ఆయన నా ప్రార్థనకు జవాబునిచ్చాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నా కుటుంబమును భద్రపరిచాడు. కాబట్టి శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నాకు తోడై ఉండిన ఎక్కువ మందిరమునకు మనము వెళ్ళుదము. శ్రమలు వచ్చినప్పుడు అటు ఇటు దృష్టి తిప్పకూడదు. ఎక్కడికి రావాలి? సమస్యను తీసుకొని దేవుని మందిరములోనికి రావాలి. సమస్యలలో ఉన్నావు, ఇబ్బందులలో ఉన్నావు, బయటికి ఎవరికి చెప్పుకోలేని క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నావు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న నీవు ఆ శ్రమలు, ఆ కష్టములు, ఆ బాధలు, ఆ ఇరుకులు, ఆ ఇబ్బందులు, వాటిని దేవుని మందిరమునకు తీసుకొని రావాలి. ఒకటి, శ్రమలలో మనము ధైర్యముగా ఉండాలి. రెండవది, శ్రమలలో మనము కృంగిపోరాదు. మూడవది, శ్రమలలో మనము దేవుని మందిరమునకు వెళ్ళాలి. మనకు తెలిసిన ఒక స్త్రీని నేను దేవుని గ్రంథములో నుండి జ్ఞాపకం చేస్తాను. దేవుని గ్రంథములో నుండి జ్ఞాపకం చేస్తాను. హన్నాకు పిల్లలు లేరు. ఎల్కానా, పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. ఈ పెనిన్నా హన్నాను దుఃఖ పెట్టుతూ ఉంది, బాధ పెట్టుతూ ఉంది. ఎందుకంటే పిల్లలు కలిగి ఉన్న ఆమె పిల్లలు లేని గొడ్రాలుగా ఉన్న హన్నాను మానసికముగా కృంగదీస్తూ ఉంది. మరి ఏం చేసింది అన్న? ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయానికి రండి. అది ఇక్కడ చేరి ఉన్న సహోదరులకు కూడా ఒక మంచి మాదిరికరమైన పాఠము. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనములో, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. 11వ వచనములో, సైన్యములకు అధిపతియగు యెహోవా
నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. అన్న ఎటువంటి పరిస్థితిలో ఉంది? అన్నపానములు మానివేసింది, దుఃఖములో ఉంది, నిట్టూర్పులో ఉంది, వేదనలో ఉంది, బహుగా ఏడ్చుచున్నది, బహు దుఃఖాక్రాంతురాలై ఉన్నది. ఏమి చెయ్యాలో అర్థము కాని పరిస్థితిలో ఉంది. అటువంటి హన్న షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వచ్చి దేవునికి తన యొక్క శ్రమను, తన యొక్క బాధను, తన దుఃఖమును, తన కన్నీరును, తన ఏడుపును జ్ఞాపకము చేస్తూ ఉంది. దేవుడు ఏం చేశాడు? ఆమె ప్రార్థన యెహోవా వినెను, ఆమె మనవిని విని ఆమెకు కుమారుని దయచేసెను. అమ్మ, నేను ముగిస్తున్నాను. శ్రమలు అనేటివి దేవుని పిల్లలమైన మనకు తప్పనిసరిగా వస్తాయి, రావాలి. ఆ శ్రమలలోనే మనం ఎలాగుండాలి? ధైర్యంగా ఉండాలి. రెండవది, కృంగిపోరాదు. మూడవది దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి రావాలి. ఒక మాట జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 11వ వచనములో, సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఏమని వ్రాయబడి ఉంది? సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము. ఏమి సహిస్తున్నాడు యోబు? శ్రమలను సహించాడు, దుఃఖమును సహించాడు, బాధను సహించాడు. ఒకవైపు సాతానుడు శోధిస్తూ ఉన్నాడు, మరి ఒకవైపు దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితులలో యోబు ఓర్పు కలిగి ఉన్నాడు, ఓపిక కలిగి ఉన్నాడు. శ్రమలలో కృంగిపోలేదు, శ్రమలలో ధైర్యముగా ఉన్నాడు, శ్రమలలో ప్రభువును పట్టుకున్నాడు. యోబుకు ఆస్తి పోయింది, సంపద పోయింది, కుటుంబం పోయింది. యోబుకు మిగిలింది భార్య మాత్రమే. భార్య కూడా ఏమన్నది? అయ్యా, యథార్థతను నీవు ఇంకా వదలకయుందువా? ఇంత జరిగిన తరువాత కూడా నీవింకా ఆ దేవుని పట్టుకున్నావే అంటే, యోబు వెంటనే ఏమన్నాడు? ఒక మూర్ఖురాలు మాటలాడుచున్నట్లు మాటలాడుచున్నావు అన్నాడు. ఆమెను మూర్ఖురాలు అని అనలేదు. లోకములో ఒక మూర్ఖురాలు ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడుచున్నావు. మేలునే మనం అనుభవించవలెనా, కీడును అనుభవింప తగదా అని యోబు భార్యతో అన్నాడు. సహించిన యోబు
పరీక్షించబడిన యోబు, శోధనలు భరించిన యోబు, కృంగిపోతున్న యోబు ప్రభువును పట్టుకున్నప్పుడు, ప్రభువు వైపు చూస్తున్నప్పుడు ప్రభు ఏం చేశాడు? వదిలిపెట్టాడా? విడిచిపెట్టాడా? లేదే. ఆఖరి అధ్యాయములో చూచినప్పుడు రెండంతల దీవెన పొందెను. కుమార్తెలు కూడా ఎలాగున్నారు? యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు ఇక ఎక్కడా కనపడలేదు. అవును ప్రియులారా, శ్రమలలో మనము నిలిచినప్పుడు మనలను మన కుటుంబములోని, మన సంఘములోని, మనమున్న కాలనీలోని, మనమున్న సమాజములోని నిన్ను నన్ను ఆయన ఒక ముత్యముగా సిద్ధపరచును. ఎందుకంటే నీలో నుండి ప్రభు తన ప్రత్యక్షతను లోకానికి చూపించాలి. కాబట్టి శ్రమలలో మనము ధైర్యముగా ఉండి పట్టు విడువక ప్రార్థన చేయొచ్చు, ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉందాం. దేవుడు ఈ తలంపులు మన వెనికిడిలో దీవించునుగాక.